హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్ర న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి స్పెషల్ ఎడిషన్ అటు V6 డిజిటల్ కావచ్చు, దిశ డైనమిక్ కావచ్చు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటగా V6 డిజిటల్ తీసుకుంటే మిత్రులారా, ఇందులో కవిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్లో కూడా చాలా కీలకంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక్క నాయకుడు గెలిచిండు. సో బీఆర్ఎస్ పార్టీలో ఓ లిల్లీపుట్ నాయకుడు అతడి వల్లనే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నాశనమైంది. సో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది అని అంటే అది అతడి వల్లనే. అతడు ఒక్కడు గెలిచి మిగతా వాళ్ళని గెలవనీయకుండా చేసిండు అని చెప్పి కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే నా మీదనే మీరు ఇట్లా ప్రతాపం చూపిస్తారా, నా మీదనే మీరు ఈ రకంగా చావు తెలివితేటలు నా దగ్గర చూపిస్తారా అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నేత నా జీవితానికి సంబంధించి కుట్ర చేసిండు. బీఆర్ఎస్ పార్టీలో నన్ను కంప్లీట్గా నా గ్రాఫ్ అనేది పడిపోయే విధంగా ప్రవర్తించారు అని చెప్పి కూడా ఆమె కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతకుముందు గతంలోనే మనం గమనించిన మిత్రులారా, ఏదైతే కేసీఆర్ గారికి అంతర్గతంగా కవిత రాసినటువంటి ఒక లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ కూడా బయటికి రావడం సంచలనంగా మారింది. ఆ లేఖ బయటికి రావడం వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలే కారణం అని చెప్పి కూడా కవిత పలుమార్లు విమర్శించే ప్రయత్నం కూడా చేసింది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతికి సంబంధించి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలే చేసిందని చెప్పాలి. ఖచ్చితంగా బీసీల కోసమే మేము పోరాడతాం, బీసీల మీద మా స్టాండ్ ఇది, 42% రిజర్వేషన్ బీసీలకు ఖచ్చితంగా కావాలి అని చెప్పి కవిత డిమాండ్ చేసినట్టుగా కూడా మనం చూసినాం. అయితే ఇటు బీఆర్ఎస్ అటు జాగృతి ఎప్పటికీ కూడా రెండు వేరు రెండు ఒకటి కాలేవు. కవిత స్టాండ్ ఎప్పుడు కూడా కంప్లీట్గా వేరే ఉంటుంది అని చెప్పి కూడా తను చాలా కీలకంగా వివరించినట్టు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా సొంత కుటుంబీకులు సొంత పార్టీ వాళ్ళే నన్ను దూరం పెట్టారు, సొంత పార్టీలో పరిస్థితులు బాగాలేవు, నేను జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆ సందర్భం దగ్గర నుంచి కూడా నన్ను కంప్లీట్గా వీళ్ళు దూరం పెడతా వచ్చారు అని చెప్పి కూడా కవిత ప్రధానంగా ఆ యొక్క సిద్ధాంతాన్ని లేవనెత్తుకున్నది. అయితే నాపై గులాబీ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నేత కుట్ర చేస్తూ ఉన్నాడు, లిల్లీపుట్ లీడర్ నాపై కామెంట్ చేస్తాడా, చావు తెలివితేటలు చూపించొద్దు. మా నాన్నకు ఏదైతే నేను లేఖ రాసినో మా నాన్నకు రాసినటువంటి ఆ లేఖ ఎవరు లీక్ చేసిరు? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు బయట పెడతా. బీజేపీ వాళ్ళు ధర్నా చేయడం కామెడీ, ప్రభుత్వం కోర్టు పర్మిషన్ లేకుంటే ఇంట్లోనే దీక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రకంగా తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారినాయి. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా తను ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూతురు ఆమె కాబట్టి ఖచ్చితంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అనేవి సంచలనంగానే ఉంటాయి. అయితే అందులో ఇంకా విడ్డూరం ఏంది అని అంటే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉంటూ అదే పార్టీ నేతల మీద ఈ రకంగా సంచలనంగా వ్యాఖ్యలు చేయడం అనేది కాస్త వివాదానికి దారితీస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తనపై బీఆర్ఎస్ పెద్ద నేత కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే గులాబీ పార్టీ సోదరులు ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఎక్కువ సీట్లలో ఓటమికి కారణమైన ఓ లిల్లీపుట్ నాయకుడు నా గురించి కామెంట్ చేశాడా? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు అని మండిపడ్డారు. తాను కేసీఆర్కు రాసిన లేఖ బయటకు లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తన గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ నాయకుడు ఎవరో మనకు తెలుసు, సొంత పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలో లిల్లీపుట్ నాయకుడు ఎవరో మనకు తెలుసు. అయితే ఆ ఒక్క నాయకుడు మాత్రమే గెలిచి మిగతా వాళ్ళని ఓటమికి కారణమైన నల్గొండ జిల్లాలో అని చెప్పి కూడా ఆమె ఒక హింట్ ఇచ్చినట్టుగా, వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ పరిస్థితులన్నీ బట్టి చూస్తే నల్గొండ జిల్లాలో గెలిచినటువంటి ఒకే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఎవరో కూడా ప్రజలకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఆయనను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కామెంట్స్గా ఇవైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మిత్రులారా, లేఖ ఏదైతే నేను మా నాన్నకు స్వతహాగా రాసుకున్నానో ఆ లేఖ ఏ రకంగా బయటికి వచ్చింది, ఆ లేఖ బయట పెట్టింది అసలు ఎవరు? అంతర్గతంగా నేను రాసిన లేఖ, అది ఖచ్చితంగా ఎవరో ఒకరి హస్తం ఉంటే, అంటే సొంత పార్టీ వాళ్ళకే తెలిసి ఉంటుంది నేను లేఖ రాసిన అని. వీళ్ళ హస్తం ఉంటే తప్ప ఆ లేఖ ఎట్లా బయటకు వస్తుంది? కాబట్టి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను టైం వచ్చినప్పుడు బయట పెడతా అని స్పష్టంగా కవిత చెప్పినట్టు మనకైతే అర్థమవుతూ ఉన్నది. ఇక దాంతోపాటుగా
ఒక్క నీటి చుక్క కూడా వదులుకోం, లోకేష్ తప్పుడు ప్రచారం వద్దు అని చెప్పి తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఏపీ మంత్రి లోకేష్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త హాట్గా మారినాయి. అయితే ఇక్కడ ఒక విడ్డూరం ఉన్నది. ఏపీ మంత్రి లోకేష్ బనకచెర్ల విషయం మీద మాట్లాడుతూ గోదావరి జలాలకు సంబంధించి నికర జలాలు, మిగులు జలాలు, సముద్రంలో కలిసే జలాలు, అంటే వరద జలాలు, నికరంగా ఉండే జలాలు, సముద్రంలో అదనంగా కలిసే జలాలు. సో వీటికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే గోదావరి నదిలో ప్రవహిస్తున్నటువంటి నికర జలాల జోలికి మేము పోతలేము, మిగులు జలాలు, వరద జలాలు ఏవైతే సముద్రంలో కలిసే నీళ్ళు ఉన్నాయో వాటిని మాత్రమే మేము బనకచెర్ల ప్రాజెక్టు కోసం వాడుతూ ఉన్నాం. అదేవిధంగా లింక్ ప్రాజెక్టు, అటు కృష్ణా కావచ్చు, అటు గోదావరి కావచ్చు, ఈ రెండింటిని కూడా లింక్ చేస్తూ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది నిర్మించబోతూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించడం, అసలు ఆయన మొదట నికర జలాలు, మిగులు జలాలకు తేడా తెలుసుకోవాలి. అంటే వరద జలాలు ఏవైతే పారుతూ ఉంటాయో, ఏవైతే స్థిరంగా ఉంటాయో, ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం ఫస్ట్ లోకేష్ గారు తెలుసుకోవాలి అని చెప్పి కూడా ఆయన కాస్త సూచన చేసినట్టుగా కూడా తెలిసింది. అదేవిధంగా లోకేష్ తప్పుడు ప్రచారం వద్దు, బంద్ చేయి అని చెప్పినట్టుగా కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే బనకచెర్లకు సంబంధించి ఏవైతే ప్రస్తుతం బ్రేకులు పడ్డాయో మళ్ళీ ఆ బ్రేకులని తీసివేసి బండి ముందుకు నడపాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక్క నీటి చుక్క కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాటా మేము వదులుకోము, ఎంతవరకైనా కొట్లాడుతామని చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ముందు వరద, నికర, మిగులు జలాల గురించి తెలుసుకో, మా రైతుల హక్కుల కోసం బాజాప్త నిలదీస్తాం, ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక హామీలన్నీ నెరవేరుస్తున్నాం, రైతులు, మహిళల సంక్షేమానికి అనేక పథకాలు, విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి, బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవి. హామీలన్నీ ఒక్కొక్కటిగా మేము నెరవేరుస్తూ ఉన్నాం, రైతులు, మహిళల సంక్షేమానికి కూడా అనేక పథకాలు మేము తీసుకొస్తూ ఉన్నాం, అటు విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా వాళ్ళు ఇవ్వలేదు, విద్యా విధానంలో మార్పు లేదు, వైద్య వ్యవస్థలో మార్పులు లేవు, కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో మా యొక్క రేషన్ కార్డు అందనటువంటి వ్యక్తుల మీద కాస్త చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నామని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం వివేక్ వెంకటస్వామి గారు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటుగా సాగర్ గేట్లు క్లోజ్ అయినాయి, కృష్ణానదికి వరద ఉధృతి కాస్త తగ్గినట్టు తెలుస్తూ ఉన్నది. అందులోటి ఇవాళ ఆదివారం కావడంతో ఎంతోమంది పర్యాటకులు సాగర్కి పోయినప్పటికీ కూడా మరి వరద కాస్త తగ్గింది కాబట్టి సాగర్ గేట్లు మొత్తం కూడా బంద్ చేసిరు. పర్యాటకులు మొత్తం కూడా వెంటనే అక్కడ దృశ్యం చూసి గేట్లు మొత్తం కూడా బంద్ ఉన్నాయి, అంటే వీళ్ళు ఓపెన్ ఉన్నాయి నిన్నటి వరకు కాబట్టి పోయి ఆ దృశ్యాల్ని చూద్దామని చెప్పి వీళ్ళు పోయిరు. కానీ అక్కడ పోయేసరికి అవి క్లోజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కొంత కాస్త నిరాశతోని, డిసప్పాయింట్మెంట్తోని కాస్త వెనక్కి తిరిగినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంది మిత్రులారా. దాంతోపాటుగా యూపీలో ఒక ఘోర ప్రమాదం జరిగిందట, 11 మంది మృతి చెందిరు. సరయూ కెనాల్లోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం. సోషల్ మీడియాలో కూడా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అది కంప్లీట్గా మునిగిపోయింది. బొలెరో వాహనము అది కంప్లీట్గా కూడా అందులోకి దూసుకెళ్ళిపోయి కంప్లీట్గా అందులో మునిగిపోయింది. ఆ పైన ఏదో వెనుక భాగం కాస్త పైన తేలుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటన మీద సంతాపం తెలియజేశారు. అయితే బండరాళ్ళు మీద పడే 6 దుర్మరణం, ఇది వేరే. మళ్ళీ ఆ బొలెరో మునిగిపోయింది, అది వేరు. ఈ బండరాళ్ళు మీద పడే 6 చనిపోయిన ఘటన ఒక క్వారీలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఒక క్వారీలో జరిగింది. ఇది అదేందో చూస్తే బల్లికురో వద్ద ఈ ఘటన జరిగింది అన్నట్టు. ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ క్వారీలో పనిచేస్తుండగా బండరాళ్ళు మొత్తం కూడా ఒకటేసారి మీద పడిపోయి ఒక 6 వ్యక్తులు చనిపోయినటువంటి సందర్భం కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక దిశ డైనమిక్ ఒకసారి చూస్తే మిత్రులారా 5 గంటల ప్రాంతంలో మనకు ఒక స్పెషల్ ఎడిషన్ వస్తుంది. అదేందో ఒకసారి చూద్దాం ఏం అంశాలు ఉన్నాయి దాంట్లో అనేది. అసలు చెన్నై వాళ్ళ ఆధార్ ఆంధ్ర వాళ్ళ, అసలేమో చెన్నై వాళ్ళ, ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది? ఆంధ్ర వాళ్ళ. అసలు చెన్నై వాళ్ళ, ఆధారు ఆంధ్ర వాళ్ళ. ఆధార్ కార్డు ఏమో ఆంధ్రాలో ఉంటుంది. ఆయన అసలు అడ్రస్ ఏంది, అసలు పుట్టుపూర్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన కథ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అంటే చెన్నై. ఇక జీవనాధారు వరంగల్ వాళ్ళ.
అంటే బతికేదేడా వరంగల్. ఇంకా చూడండి ఎంత గమ్మతుందో. అసలు చెన్నై వాళ్ళ, ఆధారు ఆంధ్ర వాళ్ళ, జీవనాధారు వరంగల్ వాళ్ళ. పుట్టింది ఎక్కడనో, ఆధార్ కార్డు ఇంకో రాష్ట్రంలో వచ్చింది, ఇక బ్రతుకు తెరువు ఇంకో రాష్ట్రంలో. అంటే పుట్టింది తమిళనాడు, ఫ్యామిలీ, కుటుంబ మూలాలు, పరిస్థితులు, పుట్టి పెరిగిన వాతావరణం అంతా కూడా తమిళనాడు, చెన్నై. అటు నుంచి కాస్త ఆధార్ కార్డు ఎక్కడుంది, ఎక్కడ స్థిరపడ్డరు, ఏం కథ ఏంది, ఆయనకు ఆధార్ ఎక్కడి నుంచి వచ్చింది పర్మనెంట్ అడ్రస్ కింద భాగంగా అంటే ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం జీవనాధార్ ఎక్కడ అంటే వరంగల్, అంటే తెలంగాణ. అంటే 3 స్టేట్లలో ఉందన్నమాట. అయితే ఏంది ఈ కథ? 20 ఏళ్ల క్రితం ఓరుగల్లుకు వలస, గుల్లేర్ల అమ్మకమే వీళ్ళ బతుకు తెరువు. అయస్కాంతంతో జీవన పోరాటం, రోడ్డు పక్కన స్థలమే నివాస గూడు. అయస్కాంతం మిత్రులారా మనకు మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెటే వీళ్ళకు జీవనాధారం అట. అదే జీవన పోరాటం. గుల్లేర్ల అమ్మకం. గుల్లేర్లు అంటే మీకు తెలుసో లేదో, ఇట్లా పక్షుల్ని కొడతారు, లేదంటే పండ్లను కొడతారు. చెట్ల మీద ఉన్నటువంటి పండ్లు, కాయలు అవి ఉంటాయి కదా, వాటిని కరెక్ట్గా గురి పెట్టి గుల్లేరుతోనే కొడతారు అన్నట్టు. అందులో వాళ్ళకి సరిగ్గా గుండ్రాటి షేప్ ఉన్నటువంటి, గుండ్రాటి భౌగోళిక స్వరూపం ఉన్నటువంటి కొన్ని రాళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర, అవి కరెక్ట్ పెట్టి కొడతారు అన్నట్టు గుల్లేర్లు. గురి కూడా కరెక్ట్గా చూసి కొట్టాలి. సో ఆ గుల్లేర్లు అమ్ముతారు వీళ్ళు. ఆ గుల్లేర్లు అంటే గుల్లేర్లు వాడే వేటగాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వేటగాళ్ళకి ఈ గుల్లేర్లను వీళ్ళు అమ్ముతారు అన్నమాట. వాటితో రకరకాలుగా ఎన్నో రకాల వాటిని వేటాడవచ్చు. అట్లా వాళ్ళ జీవనాధారం అదనమాట. సో గుల్లేర్లు అమ్ముతూ ఇగో ఈ రకంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒక చిన్న కట్టె పెట్టి ఆ కట్టె మీద ఏలాడేసుకొని ఈ రకంగా అమ్ముతారు అన్నట్టు. ఎంతోమంది బతుకు తెరువు కోసం నగరాలు, పట్టణాల్లో జీవిస్తుంటారు. ఎక్కడికెక్కడికో వచ్చి పొట్ట చేత పట్టుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగం, ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు, అటు నుంచి నగరాలకు, మహానగరాలకు వలస వెళ్తూ ఈ రకంగా ఉంటారు. ఆ కోవలోనే కొందరు ఓరుగల్లు నగరానికి జీవనోపాధి కోసం వచ్చిరు. దాదాపు 20 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే వారి గురించి ఆరాధిస్తే అసలు చెన్నై వాళ్ళ, ఆధార్ కార్డు ఆంధ్ర వాళ్ళ, జీవనాధారు వరంగల్ వాళ్ళ అని తెలిసి మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడనో పుట్టింది, వాళ్ళ ఆధార్ కార్డు ఇంకో దగ్గర, మళ్ళీ ఆ నుంచి ఇంకో రాష్ట్రానికి పోతారు, మళ్ళీ ఆ నుంచి ఇంకో మహా పెద్ద రాష్ట్రానికి పోతారు. ఈ రకంగా కంటిన్యూస్గా వాళ్ళు లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ పోతూ ఉంటారు అన్నట్టు. ఇక రామ్ లక్ష్మణ్ తోడు నీడగా అని చెప్పి కూడా ఇంకో వార్త. వరంగల్లో జెమినీ టాకీస్, రామ్ లక్ష్మణ్ థియేటర్ మధ్య రోడ్డు పక్కన కొంతమంది గుల్లేరులు అమ్మే వీరు చెన్సే వాసులట వీళ్ళు. అయితే 20 ఏళ్ల కిందట వరంగల్కు బతుకు తెరువు కోసం వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. వీరికి ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉందట. రోడ్డు మీదనే డేరా వేసుకొని ఈ రకంగా చిన్న పట్టా కట్టుకొని వీళ్ళు జీవనం ఇక్కడనే సాగిస్తూ ఉంటారు. చివరి అతిపెద్ద అంటే ఒక కట్టెకు చివరి అతిపెద్ద అయస్కాంతం అమర్చి చెత్త కుప్పలు, పడేసిన వస్తువులు వాటి వద్ద పెట్టుకుంటూ వెళ్తారట. ఇట్లా అయస్కాంతానికి ఏమైనా ఇనుప ముక్కలు అతికితే వాటిని విక్రయిస్తూ కూడా డబ్బులు సంపాదిస్తారు. ఒక పెద్ద కట్టె తీసుకొని దాని చివరిలో ఒక అయస్కాంతం ముక్క అటాచ్ చేసి దాన్ని ఇట్లా గుంజుకుంటూ చెత్తలోంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి దాన్ని అట్లా లాక్కుంటూ వెళ్తే అందులో మిగిలిపోయి ఉన్న ఏమన్నా ఇనుప ముక్కలు ఉంటే ఈ ఇనుప ముక్క అనగానే ఆటోమేటిక్గా అయస్కాంతానికి అతుకుతుంది. కాబట్టి ఆ అయస్కాంతానికి అతికినటువంటి చిన్న చిన్న ఇనుప ముక్కలన్నీ కూడా సేకరించి పెద్ద మెటీరియల్ లాగా తయారు చేసి ఆ వచ్చినటువంటి ఇనుప ముక్కల్ని వీళ్ళు బాగాట్లో అమ్ముకొని ఆ రకంగా వీళ్ళు జీవనం సాగిస్తారట. ఎవరికీ పట్టని జీవితాలు. ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉండగా వీరు అక్కడే ఉంటే నిరుపేదలుగా ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందే అవకాశం ఉండేది వాస్తవానికి, అంతే కదా. ఒక చోట ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ఆలోచన చేస్తుంది, అరే మన రాష్ట్రంలో ఈ పలానా వర్గానికి పేదోళ్ళు ఉన్నారు అని చెప్పి వీళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తుంది. కానీ వీళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంది అని కనుగొనే లోపే వాళ్ళు అక్కడి నుంచి ఉండకుండా వలస వెళ్ళిపోతారు కదా వేరే రాష్ట్రానికి. అప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఆదుకుంటుంది? అట్లా వీళ్ళకు ప్రభుత్వ పథకాలు వస్తలేవు, సంక్షేమ పథకాలు లేవు, రేషన్ రాదు, ఏమీ రాదన్నట్టు. ఏదైనా దరఖాస్తు పెట్టుకుందామంటే అది కూడా వీళ్ళకు పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఎక్కడో తమిళనాడులో పుట్టినోడు తెలంగాణలో దరఖాస్తు పెట్టుకుంటే అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? నువ్వు ఈ రాష్ట్రం ఉన్నవా కాదా తెలవాలి కదా. ఫస్ట్ నీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, హౌస్ అడ్రస్ ఉండాలి, కరెంట్ బిల్ ఉండాలి, గ్యాస్ బిల్ ఉండాలి, ఇవన్నీ నీకు ఇక్కడ రేషన్ కార్డు ఉండాలి, నీకు ఇక్కడ లోకల్ ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, నీకు ఇక్కడ దగ్గరలో ఉన్న బ్రాంచుల్లో బ్యాంకులో అకౌంట్ ఉండాలి. ఇవేవి లేకుండా పాసిబుల్ కాదు కదా. కాబట్టి ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళకు గత 20 ఏళ్ల నుంచి వీళ్ళు ఇట్లనే నివసిస్తా తిరుగుతా వస్తూ ఉన్నారు. కాబట్టి ఏవి కూడా అందట్లేవన్నట్టు. కాబట్టి ఎవరు పట్టించుకోవాలి వీళ్ళని ఏం కథ అనేది ప్రధానంగా కథనం అయితే మనకు కనిపిస్తూ ఉంది మిత్రులారా. దాంతోపాటుగా భువనగిరిలో లారీ బీభత్సం సృష్టించిందట. 2 మృతి, మరో 3కి గాయాలు. ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమైనాయి. భువనగిరిలో బ్రేక్ ఫెయిల్ అయి
లారీ బీభత్సం సృష్టించింది. జగదాపూర్ నుంచి భువనగిరి వైపు వస్తున్నటువంటి లారీ బ్రేకులు సడన్గా ఫెయిల్ అయిపోయినాయి. అయితే జగదేవ్పూర్ చౌరస్తా వద్దకు రాగానే పాదచారుల మీదకి పోయింది. పాదచారులు అంటే ఎవరు? నడుచుకుంటూ పోయేటోళ్ళు, వాళ్ళ మీదిగా పోయింది. కొన్ని ద్విచక్ర వాహనాల మీద కూడా దూసుకెళ్ళిపోయింది లారీ. సో దీంతో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మీదికి లారీ వెళ్ళడంతో వాళ్ళు అక్కడికక్కడనే పాపం మృతి చెందిరట, చనిపోయారు పాపం. వాళ్ళు నడుచుకుంటూ పోతురు కాబట్టి ఈ లారీ వెనక నుంచి పోయి తలిగింది అన్నట్టు. అట్లనే ఒక 4 బైకులను కూడా అదే స్పీడ్లో కొట్టేసిందట. మృతి చెందిన వారు ఎవరు అనంటే హైదరాబాద్లోని సూరారం కాలనీకి చెందిన సూర్యనారాయణ యాదవ్గా గుర్తించారు. ఇంకో వ్యక్తి వివరాలు అయితే తెలియాల్సి ఉన్నది. మరో 3 గాయపడ్డారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రి కూడా తరలించారు. ఇక ఇంకో వార్త, భలేవాడివి బాసు అని ఇంకో వార్త. ఆఫీసులో బాస్ మహిళా ఉద్యోగి రాసలీలలు అని చెప్పి కూడా మరి కథనం అయితే కనిపిస్తూ ఉన్నది. ఆల్రెడీ పెళ్ళైన స్త్రీతో పర్వేజ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, అవసరం తీరాక ఎస్కేప్ అయ్యేందుకు ప్లాన్, వైరల్ అవుతున్న రొమాన్స్ వీడియో. ఇక ప్రస్తుతం ఇల్లీగల్ ఎఫైర్స్ చాలా కామన్ అయిపోయినాయి. భార్యాభర్తల మధ్య ఏదో గొడవలు రావడం, ఉద్యోగ వ్యాపారాల రీత్యా వాళ్ళతో ఎక్కువ సమయం మనం గడపలేకపోవడం, ఈ రకంగా ఏమవుతుందంటే ఈ పరిణామాలన్నీ కూడా చెడు దారి వైపు వెళ్తూ ఉన్నాయి అన్నమాట. సో అందులో భాగంగానే అటు ఆడ కావచ్చు ఇటు మొగ కావచ్చు ఇద్దరి తప్పు ఉందంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, ఈ సోషల్ మీడియా కూడా ఎక్కువైపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఈ చాటింగ్ వ్యవస్థ అంటే ఎట్లుంటుంది అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో వ్యక్తితో పరిచయం ఏర్పడితే ఆటోమేటిక్గా ఆ బాండింగ్ కాస్త ఇంక్రీజ్ అయ్యి అది కాస్త అన్నోన్ పర్సన్తో పరిచయాలు కూడా ఏర్పడడానికి ఆస్కారం. అంటే గతంలో ఆ వ్యక్తితో మనకు పరిచయం ఉండదు, కానీ సోషల్ మీడియా ద్వారా ఈ యువత ఏం చేస్తుంటారు అంటే తప్పుడు దోవలు ఎంచుకొని అనవసరమైనటువంటి మార్గాలకు పోయి ఈ యువత ఈజీగా అట్రాక్ట్ అవుతారు కదా సోషల్ మీడియాకి. సో ఆ సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలు కాస్త ప్రేమగా దారితీయడం, ఆ ప్రేమను కాస్త ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇక వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు ఉన్న వాళ్ళు కూడా వివిధ రకాల కారణాల వల్ల ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఒకరినొకరు పట్టించుకోకుండా వాళ్ళు పొద్దున్న లేస్తే ఆఫీస్కి పోయి అక్కడ ఆఫీసుల్లో వేరే వాళ్ళతో కాస్త చనువుగా ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు అని చెప్తా ఉన్నారు అన్నట్టు. ఇక మరి దానికి సంబంధించే భలే వాడివి బాసు అని చెప్పి ఆఫీసు బాసుకు సంబంధించినటువంటి ఒక వార్త అయితే కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటుగా 650 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ అట. హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ రోడ్డు 6న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు 650 కోట్లతో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ నిర్మించనున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆదివారం ఎల్బీ నగర్లోని ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వనస్థలిపురంలో ఆయన పర్యటించిండు. పనామా గోడౌన్స్ నుంచి సుష్మా థియేటర్ చౌరస్తా దాకా R&B అధికారులు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించిండు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై కూడా చర్చించడానికి ఈ నెల 6 తారీఖు నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం మేమందరం పోయి కూడా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలియజేసినట్టయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. దాంతోపాటుగా దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత అనేది కీలక పాత్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఈ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయట. ఆ సమస్యల ప్రాతిపదికన కూడా మేము కొట్లాడతాం. సో మాదాపూర్లో జరిగినటువంటి మాదాపూర్ శిల్పారామంలో జరిగిన ఒక చిన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రకంగా చెప్పిండు. అయితే అనేక ఈ ప్రత్యేకంగా చేనేత రంగానికి సంబంధించి అనేక రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారట. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికే విధంగా మనందరం పనిచేయాలి అని చెప్పి కూడా అంటే అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం రెండు కూడా ఆయన కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా మీరే చేయండి అని అంటలేడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి మన రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడాలి, ఆ సమస్యలు పరిష్కరించడానికి మనం ముందుకు వెళ్ళాలి పార్టీలకు అతీతంగా అని చెప్పి కూడా ఆయన గుర్తు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇక దేశంలో శరీర దానాల్లో తెలంగాణ టాపట. జీవన్ దాన్ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో అవార్డు. జాతీయ సగటు రేటు కంటే 5 రెట్లు ఎక్కువ. దేశంలో అవయవ దానాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలోనే టాప్ ఉన్నదట. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ దానం చేస్తారు, కొంతమంది లివర్లు దానం చేస్తారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు మనకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈజీ అయిపోయింది, అంత టెక్నాలజీ వచ్చింది. అంటే ఒక మనిషికి గుండె తీసి కూడా ఇంకో మనిషికి పెట్టవచ్చు. కృత్రిమంగా గుండె తయారు చేస్తారు, ఇంకా గుండె మార్చడం పెద్ద పని. కాబట్టి అవయవ దానం ఇప్పుడు అన్ని దానంలోకెల్లా ఈ డైలాగ్ కూడా వాడుతూ ఉంటారు చాలామంది. ఎందుకు అనంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే సడన్గా ఒక కిడ్నీ అవసరం పడుతుంది. కిడ్నీ దానం చేసేటోడు చాలా గొప్పోడు.
తెలంగాణలో జాతీయ స్థాయిలో తీసుకుంటే మిత్రులారా, మన తెలంగాణ రాష్ట్ర జనాభాని లెక్కిస్తే కనుక మనం అంటే మిలియన్ జనాభాకు 4.88 సగటుతో జాతీయ స్థాయిలో ముందు వరుసలో ఉండడం, ఆ ముందు వరుసలో ఉన్నందుకు కూడా మనకు అవార్డు దక్కడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రానికి అవయవ దానంలో అవార్డు వచ్చిందంటే ఇది నిజంగా గొప్ప విషయం కదా. అంటే దాతలు ఎక్కువ ఉన్నారని అర్థం. మన దగ్గర సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కొంతమంది నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు మొత్తం కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ముందే అగ్రిమెంట్ కూడా రాసుకుంటారు. అవయవదానం అంటే అదే. మనిషి ఎలాగూ మనం చనిపోతాం, ఏ రోజుకైనా చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత మన అవయవాలు మాత్రం లోపల ఉండి ఏం చేస్తాయి? ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ అవయవాలకి కొన్ని గంటల పాటు బతికిచ్చేటటువంటి సామర్థ్యం కూడా గుండెకి ఇన్ని గంటలు, లివర్కి ఇన్ని గంటలు, కిడ్నీకి ఇన్ని గంటలు అని చెప్పి ఉంటుందన్నమాట. పరిమితి, కాల పరిమితి ఉంటుంది. ఆ టైంలోపు వాటిని తీసుకొని కనుక స్టోర్ చేయగలిగితే అవి ఇంకో మనిషి ఎవరైతే అవసరం ఉన్నాయో ఆ మనిషికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా వాళ్ళు చెప్పారనమాట. సో జాతీయ సగటు రేటు కంటే 5 రెట్లు ఎక్కువ అన్నట. ఇక క్వారీలో ఘోర ప్రమాదం ఏపీలో మనం ఆల్రెడీ చూసినాం. బల్లికురువ సమీపంలో ఈ ఘటన జరిగింది. 6 చనిపోయినటువంటి సందర్భం మిత్రులారా. మొత్తం బండలు మొత్తం కూడా రాళ్ళు కూలిపోయి ఎట్టే టైంలో మీద పడేసరికి, అంటే ఈ రాయి క్వారీ మైనింగ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అంచు ఉంటుంది పైన, ఆ అంచుకెళ్ళి ఇట్లా తవ్వుతా డిగ్ చేస్తా కిందికి వస్తారు. ఈ కింద పని చేస్తున్న కార్మికులు వీళ్ళు వేరే సెక్టార్. ఈ అంచుకెళ్ళి ఊసిపడ్డప్పుడు ఏమైందంటే ఆ పైన ఉన్నటువంటి రాళ్ళు తెప్పలుగా వచ్చి కింద మనుషుల మీద పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదకరమైనటువంటి పని అది. ఆ సందర్భంలోనే కాస్త మరి చూసుకోకుండా ఎట్లయిపోయిందో కొంచెం మిస్టేక్ అయిపోయింది. వాళ్ళు ఆ బండరాళ్ళ మీద పడిపోయి 6 అక్కడికక్కనే చనిపోవడం అనేది నిజంగా కూడా మనసుని కనసివేస్తున్నటువంటి అంశం. అది నిజంగా కూడా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి అక్కడ. ఇక సృష్టి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారట. ఏజెంట్ కృష్ణను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. కీలక విషయాలు కూడా పోలీసులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సృష్టి కేసుకు సంబంధించి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకోబోతూ ఉన్నాం. 100కు 100% ఈ యొక్క మెడికల్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయబోతూ ఉన్నాం. సృష్టి కేసు లాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా తెలంగాణలో కఠిన చర్యలు తీసుకోబోతూ ఉన్నాం అని చెప్పి తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహం గారు కూడా ఆల్రెడీ కీలకంగా వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. సో దానికి సంబంధించే ఇంకొకరు కూడా అరెస్ట్ అయ్యారట. ఏజెంట్ కృష్ణ, అదే సృష్టి సెంటర్కి సంబంధించిన వ్యక్తి ఏజెంట్ కృష్ణ కూడా అరెస్ట్ అయ్యింది తెలుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది అరెస్ట్ అయ్యారు అన్నట్టు. రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం. సో 13.396 ఎకరాలకు ఈ యొక్క ఆయకట్టు నీరు అందుతుందట. సో కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరానికి నీరు అందలేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 13,396 ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుందని చెప్పి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం ఇది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరానికి కూడా నీళ్లు అందలేదు అని చెప్పి కూడా స్పష్టంగా ఆయన చెప్పినట్టయితే తెలుస్తూ ఉన్నది. దాంతోపాటుగా కేసీఆర్ దత్తత గ్రామంలో నీటి కటకట అని చెప్పి రోడ్డుపై నిరసన తెలిపిన నరసన్నపేట వాసులు అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. ఆయన నేను దత్తకు తీసుకున్న గ్రామాలు పచ్చగా వెలిగిపోతున్నాయి అని ఏదైతే కేసీఆర్ గొప్పలు ప్రగల్భాలు పలుకుతాడో దానికి సంబంధించే గత 15 రోజులుగా నీళ్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారట ఆ గ్రామస్తులు. మరి కేసీఆర్ దత్తకు తీసుకున్న ఊర్లో కనీసం తాగునీరు లేకపోతే ఏంది పరిస్థితి? మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అనేది నిలిచిపోయింది కంప్లీట్గా. మరి అధికారం పోతే పోయింది కానీ ఆస్తులు అయితే ఉన్నాయి కదా, డబ్బులు అయితే ఉన్నాయి కదా. సో ఆ దత్తకు తీసుకున్న గ్రామాన్ని సంపూర్ణంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా. సో మరి దానికి సంబంధించి దిశ వాళ్ళు అయితే వార్త హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇటు దిశ ఎఫెక్ట్తోని కేశంపేట మండలం పరిధిలో 9 రేకుల గ్రామ సమీపంలో వ్యవసాయ భూమిలో విద్యుత్ తీగలు కింద పడి వేలాడుతుంటే అవి ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి దిశ వాళ్ళు వార్తను రాసే వరకల్లా వెంటనే అక్కడ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు ఆదేశాలు ఇచ్చిండట. విద్యుత్ తీగలు కూడా వెంటనే అధికారులు అమర్చి అక్కడ ఎవరికి కూడా ప్రమాదం జరగకుండా చూసిరట. ఇది సాయంత్రం 5 గంటలకు వచ్చిన ఎడిషన్. ఒకసారి 3 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి దిశ తెలంగాణ డైనమిక్ చూద్దాం మిత్రులారా. ఇక సరయూ కాలువలో పడిన బొలెరో యూపీలో మనం ఆల్రెడీ చూసినాం కదా ఇప్పుడే. ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది ఘటన. బొలెరో వాహనం మొత్తం పోయి కూడా కుంటల పడిపోయి 11 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారు. 11 మంది చనిపోయారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది అన్నట్టు. యూపీలోని గోండా జిల్లాలో ఇది జరిగింది. ఇంకా కొంతమందికి అయితే గాయాలు కూడా అయినాయట. బొలెరో అంటే మరి అది పెద్దగానే ఉంటుంది కాబట్టి అందులో ఆలయానికి పోతురు కాబట్టి ఇక అందరూ కలిసిపోవచ్చు ఇక నాకు తెలిసి. సో 11 మంది చనిపోయారంటే అది మామూలు విషయం కాదు కదా.
సరయు కాలువలో పడిపోయింది అన్నట్టు ఆ బెలూరో. కాస్త అప్రమత్తంగా ఉండాలి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించిండు అని అంటే ఇది చిన్న ఘటన కాదు అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక మరుగుదొడ్ల నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిండట. పరిస్థితి విషమంగా ఉన్నది. హైదరాబాద్కు తరలించారు. అతని వద్ద పనిచేసే యువకుడిపై కాస్త అనుమానం ఉందని చెప్పి దాడి చేసిరట. సో మండల కేంద్రంలోని బస్టాండ్లో మరుగుదొడ్ల నిర్వాహకుడు రామ్ కుమార్ పాండే ఆయన మెడపై ఇవాళ కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రామ్ కుమార్ పాండేను స్థానికులు చూసి పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ రామ్ కుమార్ పాండే ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి వెంటనే తరలించారట. సో పరిస్థితి కాస్త విషమించడంతో రిమ్స్ వైద్యులు వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే రామ్ కుమార్ పాండే వద్ద 2 ఏళ్లుగా పనిచేస్తున్న గోలు అలియాస్ ఆయన పేరు ఆనంద్ ఈ దాడికి పాల్పడి, అంటే ఎవరో కాదు మంది కాదు, ఆయన దగ్గర పనిచేస్తుంటే కత్తి పెట్టి దాడి చేసి గొంతు కోసిండు అన్నట్టు. సో మరి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అన్నట్టు. దాంతోపాటుగా బీఆర్ఎస్లో ఎవరి లిల్లీపుట్ అనేటటువంటి సందేహాలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక లిల్లీపుట్ ఎవరో మనకు తెలియదా? నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ ఎవరు? నల్గొండ జిల్లాలో ఉన్న లిల్లీపుట్ నాయకుడు అని అన్నది కవిత. ఆ మాత్రమే కాదు, ఆయన ఒక్కడే గెలిచి బీఆర్ఎస్ పార్టీలో మిగతా వాళ్ళ ఓటమికి కూడా కారణమైండు అని అన్నది. ఇంక ఇది మాత్రమే కాదు, నేను వ్యక్తిగతంగా మా నాన్నగారికి రాసుకున్న లేఖ ఎట్లా బయటకు వచ్చింది, ఇది బయట పెట్టింది ఎవరు అని కూడా ఇండైరెక్ట్గా బాణాలు సంధించింది కవిత. ఇక మరి దానికి సంబంధించి ఎవరైనా స్పందిస్తలో లేదో, నాపై దాడి వెనుక పార్టీ అగ్రనేత హస్తం కూడా ఉందట కవిత చెప్తా ఉన్నది. ఆ అండతోనే పిల్ల నాయకుడి మాటలు కూడా ఉన్నాయి. అతని వల్లే నల్లగొండలో పార్టీ నాశనం అయింది. కేసీఆర్ లేకుంటే నువ్వెవరు, కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు అని అడిగింది. మరి ఎవరైనా స్పందిస్తే స్పందించండి, చూద్దాం. ఇటు విద్యారంగంలో డిజిటల్ విప్లవం అని చెప్పి ఆ దిశగా ప్రభుత్వం యోచన చేస్తూ ఉన్నదట. ఇప్పటికే పలు కంపెనీలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేసినటువంటి విధానం మనం చూడవచ్చు. సో విద్యారంగానికి సంబంధించి పలు కంపెనీలతో కూడా వాళ్ళు ఎంఓయూలు కుదుర్చుకున్నారట. ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నది. సో ఆ లాంచింగ్ సందర్భంలో భట్టి విక్రమార్క గారిని మనం చూడవచ్చు మిత్రులారా. దాంతోపాటుగా ఉట్కూరులో జీవో 69 రైతుల రాస్తారోకోట, భూ పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో భూమి నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే జీవో నెంబర్ 69 ద్వారా, గవర్నమెంట్ ఆర్డర్ 69 ద్వారా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు రోడ్లు ఎక్కి ఆ రైతులు రాస్తారోకో చేయడం, ధర్నాలు చేయడం, నిరసన తెలపడం ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా మరి కాస్త ప్రభుత్వం నుంచి అయితే స్పందన లేనట్టే కొడుతూ ఉన్నది. మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళు నారాయణపేట కొడంగల్ హైవే మీదనే నిలబడి వాళ్ళు ధర్నా చేసినట్టుగా కూడా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ కూడా ప్రకటించిండు. దాంతోపాటుగా కాంగ్రెస్ డౌన్ డౌన్ అన్న నినాదాలు వినిపించినాయట. సిద్దిపేట జిల్లాలో హస్తం నేతల నినాదాలు అని చెప్పి కూడా మరి చూడాలి. మాజీ ఎమ్మెల్యేను స్టేజ్ పైకి పిలవలేదని గొడవ చేసిరు. మంత్రి వివేక్ ఎదుటే రచ్చరచ్చ చేసిరు. కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎదుటే గొడవకు దిగిరట. పార్టీ నాయకులే అంటే సొంత పార్టీ వాళ్ళే కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిరట. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్పల్లిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఉండడం అనేది కాస్త ఇదంతా ఎట్లుంటుందంటే ఆ లోకల్ రాజకీయాల్లో ఒకరికొకరికి పడదు. అంటే ఇద్దరు ఒకటే పార్టీ, అది ఏ పార్టీలోనే ఉంటుంది. దాన్నే మనం వర్గపోరు అంటాం. అంటే ఒకే పార్టీలో 2 వర్గాలకి పడకపోవడం. ఈయన కాంగ్రెస్లోనే ఉంటాడు, ఆయన కాంగ్రెస్లో ఉంటాడు, కానీ ఇద్దరికి పడదు. ఇట్లాంటప్పుడు ఏమైంది అని అంటే మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, పార్టీకి నష్టం కలిగే విధంగా, ఆ పార్టీ క్యాడర్ కూడా అనుమానంతో అయోమయంలో ఉండే విధంగా, అరే ఏందిరా నాయన ఈ నాయకుడు మనోడే ఆ నాయకుడు మనోడే కానీ వీళ్ళిద్దరే గొడవ పడుతురేంది అని వాళ్ళ వెంట తిరిగే క్యాడర్ పిచ్చోళ్ళు అవుతారు అన్నట్టు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మంత్రి అది కూడా మళ్ళీ మంత్రి వివేక్ ఎదుటనే ఇదంతా జరిగింది రచ్చరచ్చ. ఇవన్నీ కూడా చేయకూడదు. వాస్తవానికి ఇది పార్టీకి డ్యామేజ్ చేసే ప్రయత్నాల్లో భాగంలో ఒకటి. ఇది పార్టీ యొక్క గ్రాఫ్ను డౌన్ చేయడంలో ఇట్లాంటి వాళ్ళు కీలకంగా పనిచేస్తారని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇలాంటి వాళ్ళ వల్ల అటు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా మంత్రి ఎదుట గోల చేసిరట. సోషల్ మీడియాలో కూడా వీడియోలు హైలైట్ అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కథనం అది. ఇక సాగర్ గేట్లు బంద్ అయినాయి. ఇన్ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లు మూసేసారు. ఇలా ఆదివారం ఎంతోమంది పర్యాటకులు అక్కడికి పోయి చూసే ప్రయత్నం చేస్తే సడన్గా గేట్లు బంద్ ఉండే వరకల్లా
వాళ్ళు కాస్త నిరాశ నిస్పృహకు గురైనట్టయితే సమాచారం అందింది. సో ప్రస్తుతం ఇన్ఫ్లో వచ్చేసి 68,034 క్యూసెక్కులు కాగా ప్రధాన విద్యుత్ కేంద్రం నుంచి ఎడమ కాలువ ద్వారా అంతే మొత్తంలో నీళ్లు వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గేట్లు అయితే మొత్తం బంద్ చేశారు, ఎడమ కాలువ ద్వారా నీళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో నిన్న మధ్యాహ్నం వరకు కూడా మనం తీసుకుంటే మిత్రులారా, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 26 గేట్లు అయితే నీళ్ళని కిందకి విడుదల చేసినటువంటి సందర్భం మనం చూసినాం. సో జూరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి సముద్రంలో కలుస్తాయి. అంటే మధ్యలో చిన్న చిన్న డ్యాములు ప్రాజెక్టులు ఉంటాయి అనుకో, అంత పెద్ద కాదు అవి. సో మొత్తానికైతే నాగార్జున సాగర్ గేట్లు అనేవి బంద్ పడ్డాయి. అయ్యో పాపం, ముళ్ళపొదల్లో శిశువు మృతదేహం ఎస్పీ నగర్ కల్లు కాంపౌండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మౌలాలి ఎస్పీ నగర్ ఘటన ఇది జరిగిందన్నట్టు. సో ముళ్ళపొదల్లో శిశువు మృతదేహం కనిపించిందంట. రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, పుట్టిన పసికందుల్ని చెత్తబుట్టలో వేసిపోవడం, హాస్పిటల్ పరిసరాల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా అధికారులు గుర్తించడం. మరి ఇవన్నీ ఎటువైపు దారి తీస్తాయి, ఎటువైపుకి వెళ్తాయి ఫైనల్గా? సో సమాజంలో అసలు ఏం జరుగుతుంది? పుట్టిన చిన్న పసికందుల్ని, చిన్న పసిపిల్లల్ని ఏడబడితే ఆడ రోడ్డు మీద వదిలేసిపోతే అసలు ఏంది పరిస్థితి? పట్టించుకునే నాదుడు ఉన్నడా లేడా? ఇక్కడ కూడా మౌలాలి హైదరాబాద్కి ఎంత హైదరాబాద్ ఏం కాదు, హైదరాబాద్లో ఇంక్లూడింగ్ అది మౌలాలి అంటే. అక్కడ ముళ్ళ పొదల చిన్న మృతదేహం పడిపోయింది అని అంటే మరి దీనికి కారకులు ఎవరు? స్థానికుల సమాచారంతో వెంటనే మల్కాజ్గిరి హెడ్ కానిస్టేబుల్, ఆయన పేరు శ్రీనివాసు, ఆయన కూడా హూటాహుటిన అక్కడికి వెళ్ళిపోయి మరి ఎవరు చేశారు ఏం కథ అనేది కూడా పోలీసులు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అయితే పసికందును పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని అక్కడ స్థానికులు ఎవరైతే చూసారో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారట. మరి దానికి సంబంధించి చూడాలి మిత్రులారా, ఏదైనా అప్డేట్ వస్తే. ఇక ఇది మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినటువంటి ఎడిషన్. ఇక చివరగా దిశ డైనమిక్స్ సంబంధించి 1 గంట ప్రాంతంలో ఒక ఎడిషన్ వస్తుంది, అది కూడా మనం చూద్దాం. ఇది సో అంతిమయాత్ర వాహనం చక్రాల చోరీ, ఇది ఘోరం అయిపోయింది ఆ వ్యవహారం. ఇది ఎంత ఘోరం అంటే శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ కొంత ఉంటుంది. ఎంత దరిద్రులు, ఎంత నీచులు, ఎంత నికృష్టులు తయారయ్యారు అని అంటే, ఈ శవాలను వేసుకుపోయే బండి ఉంటుంది కదా, రథం మనకు తెలివందా, ఆ స్వర్గరథం అని అంటారు దాన్ని. ఆ చనిపోయిన వ్యక్తిని అందులో పెట్టుకొని ఆ శ్మశాన వాటిక దాకా తీసుకుపోతారు పూడ్చిపెట్టేటప్పుడు. ఆ బండి గిల్లలు కూడా ఎత్తుకపోయారట, అంతిమయాత్ర వాహనం గిల్లలు కూడా ఎత్తుకపోయారంటే ఎంత దరిద్రులుగా. రే ఇంకేం దొరకలేదా? జనగామ జిల్లా దేవరుప్పలలో విచిత్రమైన ఘటన జరిగింది. సహజంగా ఏం చేస్తారు దొంగలు? బ్యాంకులో, వైన్ షాపులో, ఏటీఎంలో, ఇంకో ఆఫీసులో అవో ఇవో 10 రూపాయలు దొరుకుతాయమ్మా, 4 రూపాయలు దొరుకుతాయి, ఇది ఒక దొంగతనం చేస్తే బంగారం చాపో అదో ఏదో అని మనం అనుకుంటాం దొంగలు అంటే సాధారణంగా. కానీ దొంగలు విచిత్రంగా దేన్ని దొంగలించారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇక చూడండి, దేన్ని దొంగలించారు అంటే జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో ఎవరు ఊహించని చోరీ జరిగింది. పల్లె ప్రకృతి వనం పక్కనే పార్కు చేసిన అంతిమ యాత్ర వాహనం 4 చక్రాలను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి ఎత్తుకెళ్ళిపోయారు. ఇవాళ ఉదయాన్నే గమనించిన స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అయితే కేసు నమోదు చేసిరు పోలీసు వాళ్ళు. కానీ ఇది చూసిన గ్రామస్తులు మాత్రం నవ్వాలన ఏడవాలన అర్థమవుతలేదట. అరే వీళ్ళకి ఏం దొరకలేదు అయ్యా, ఈ టైర్లు ఎందుకు ఎత్తుకోపోయినరు? ఇక భూమి మీద ఇంకేం దొరకలేదు అయ్యా, పుసుకునోడన్న జస్తే ఏంది పరిస్థితి, అల్లు ఎట్లా వేసుకుపోవాలి, గిల్లలు ఏంది, ఏం దొరకలేదా వీళ్ళకు? మొత్తానికి దొంగకు చెప్పే లాభం అన్నట్టు ఇది నిజంగానే గట్టే ఉందన్నట్టు. దొంగకు ఏది దొరికినా అది వస్తువు వానికి మహాభాగ్యం. ఎందుకంటే అంది కాదు కదా అది. ఇప్పుడు దొంగతనం చేసేవానికి ఏది దొరికినా అది వానికి ప్లస్సే. ఎందుకంటే ఆ వస్తువు అంది కాదు, వేరే వాంది దొంగతనం చేసింది కాబట్టి దాంతో వాడు పండుగ. ఆ రకంగా అంత దిగజారు పేరేనంటే ఇక మరి ఆ దొంగ దొరికితే మంచిగా ఉంటుంది కావచ్చు ఈ వారం. ఇక లోకేష్ కొంచెం తెలుసుకో, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వద్దు, నీటి కోసం ఇరు రాష్ట్రాల ఘర్షణ మంచిది కాదు. ఏపీ మంత్రి లోకేష్కి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం ఆల్రెడీ మనం చూసినాం. బనకచెర్ల నీటి విషయానికి సంబంధించి వరద జలాలు, మిగులు జలాలకు ముందు నువ్వు తేడా తెలుసుకో. వరద జలాలు అంటే ఏంది, మిగులు జలాలు అంటే ఏంది, నికర జలాలు అంటే ఏంది, సముద్రంలో కలిసే నీళ్ళు అంటే ఏంది, ముందు అవి తేడా తెలుసుకో. నువ్వు ఉటికనే బనకచెర్ల పోలవరం కడతా అనడం కాదు అని చెప్పి కూడా ఆయన హెచ్చరించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దేవుడి దగ్గరికి వెళ్తున్న 5వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. 5 పేజీల సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయింది ఆమె. చూడండి, ఇక మామూలు కథ కాదు.
విచిత్రం ఏంటంటే 5 పేజీల సూసైడ్ లెటర్ రాసింది, 5వ అంతస్తుకి వెళ్ళి దూకింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పిందట. మరి ఎక్కడనో చూడండి, ఇది దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లో నారాయణగూడ పిఎస్ పరిధిలో జరిగింది. హిమాయత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పూజ అనే వివాహిత 5వ అంతస్తు నుంచి దూకింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడనే మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్యకు ముందు 5 పేజీల సూసైడ్ నోట్ రాసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఆత్మార్పణతో దేవుడి దగ్గరికి అవుదాం అని లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతూ పూజ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కూడా సమాచారం. పూర్తి వివరాలు అయితే మరి తెలియాల్సి ఉన్నది మిత్రులారా. ఈమెనే వివాహిత, మ్యారేజ్ అయింది ఆమెకు. సో అత్తాపూర్లో మైనర్ల హల్చల్. ఈ అత్తాపూర్ ఆ రోడ్డు పరిధిలో మనకు తెలియని కథ నాయిగా. అత్తాపూరు, ఆరాంఘర్, శంషాబాదు, ఇటు వస్తే మెహదీపట్నం, అటుపోతే సన్ సిటీ, గోల్కొండ, కార్వాను, ఇక మామూలు కథ ఉంటుందా అక్కడ? ఎన్నోసార్లు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి దొరికిరు యూత్ పోరగాళ్ళు. ఒక్కడొక్కడు బండ్లు మొత్తం ఇట్లా మన ముందలపై లేపి నడుపుతారు బండ్లు. మరి ఏమిటికి నడుపుతారో ఏమో అర్థం కాదు. ఆ బైకులు సైలెన్సర్ కూడా వీకి ఇంకో సైలెన్సర్ పెడతాడు. ఈ మైనర్లు ఒక్కొక్క ఆయన కనీసం ఏజ్ కూడా ఉండదు, లైసెన్స్ కూడా ఉండదు. మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళకి బండ్లు ఎట్లు ఇస్తారో అర్థం కాదు. మైనర్ ఆయన చూస్తే ఆయన అసలు లెక్క ప్రకారం వాహనమే నడపొద్దు. పోలీసులు స్పష్టంగా చెప్పారు, ట్రాఫిక్ పోలీసులు క్లియర్గా ఏంది అని అంటే, మైనర్ కనుక డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులకు శిక్ష చేస్తామని చెప్పారు, తల్లిదండ్రుల మీద కేసులు పెడతామని చెప్పారు. అయినా కానీ మైనర్లు డ్రైవింగ్ చేసుకుంటూ దొరుకుతారు. మళ్ళీ దొరుకుడే కాదు, ఈ మైనర్ మోతవరిగాళ్ళు ఏం చేస్తారు, ఇగో కారు కూడా టక్కర పెట్టారు. కారు ముందల మొత్తం ఆ టెంట్ మొత్తం పుచ్చ ఎగిరిపోయింది. ఇక చూడు టాటా బండి ఎట్లయింది చూడది. ఈ రకంగా ఉంటుంది మిత్రులారా. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిరట, కారు బోల్తా పడ్డది, 4గురికి గాయాలు. కారే నడుపుతున్నట్టుంది వాళ్ళు. చూడబోతే వాళ్ళు కార్లోనే ఉన్నట్టుంది, మైనర్లే కారు నడుపుతున్నట్టుంది, బైకులు కాదు. సర్కిల్ పరిధిలో అత్తాపూర్లో మైనర్ హల్చల్ చేసిరట. ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 173 వద్ద ఆదివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న యువకులు కారును వేగంగా నడుపుతూ డివైడర్ను ఢీకొట్టిరట. ఇక దీంతో కారు వెంటనే బోల్తా పడ్డది, 4 మైనర్లకు స్వల్పంగా గాయాలైనాయి. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కాస్త పెను ప్రమాదం అయితే తప్పింది అనుకోవాలి. గాయాలైనాయి. ఇంకా మరి పాపం వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి పోయేది ఉండే కానీ ఇంకా కొన్ని రోజులు నూకలు ఉన్నట్టుంది. స్థానికులు గాయపడ్డ మైనర్లను వెంటనే ఆసుపత్రికి తరలించారట. ఇంకా అత్తాపూలు పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేసి మైనర్లకు అసలు మీరు కారు ఎట్లు ఇచ్చారు అని చెప్పి తల్లిదండ్రులను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉన్నది. సో ఎవరు ఇచ్చారు అనే కోణంలో పోలీసులు కూడా విచారణ జరుపుతారట. ఇక యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ అనారోగ్యమే కారణం అని వార్త, తన చావుకు ఎవరో కారణం కాదని లేఖ రాసిండు. సో భోజనపల్లి సూర్య, ఈయన పేరు ప్రకాష్, 24 సంవత్సరాలు ఉంటాయి. సో ఈ యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన ఆయన, వరంగల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. సో ఈ ఇది ఈయన ఏం చేస్తాడు, ఈ సూర్యప్రకాష్ ఏం పని చేస్తాడంటే బంగారం షాప్లో పనిచేస్తాడట, బంగారం పనిచేస్తాడు. ఇక మరి అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతూ ఉన్నాడట. దీంతో ఆయన జీవితం పైన విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లయితే సమాచారం. ఇక సూసైడ్ నోట్లో మాత్రం తన చావుకు ఎవరూ కారణం కాదు, సో తనకు బంగారం చేయమని కస్టమర్లు ఇచ్చిన డబ్బులను సైతం లేఖలను అంటే ఎవరైతే బంగారం పనిచేస్తాడు కాబట్టి నాకు బంగారం చేయని చెప్పి కొంతమంది అడ్వాన్సు అవో డబ్బులు ఇచ్చిపోతుంటారు కదా, ఆ డబ్బుల వివరాలు కూడా రాసి పెట్టిపోయినట్టు, ఎక్కడ పెట్టిండి ఏం కథ అనేది. 10 ఏళ్ల క్రితం వీళ్ళ తండ్రి కూడా ఉరి వేసుకొని చనిపోయినట. మరి ఆయన చనిపోయింది. ఇక దాంతోపాటుగా నీటి గుంతలో పడి ఇంకో వ్యక్తి మృతి చెందిండు. ఇది కర్ణాటకలో జరిగింది. ఇది పొట్టకూటి కోసం కర్ణాటకలో కూలి పనికి వెళ్ళిన తెలంగాణకు చెందిన యువకుడు సో ఆ గుంటలో పడి మృతి చెందిన అన్నట్టు. అంటే ఈ గుంటలతో పోతారు కదా, నీళ్ళ గుంటలు అవి ఇవి, అక్కడ తోముతందుకు బావులదోడు అంటారు కదా, బావులదోడు అంటే అర్థమవుతుంది, బావులు తోడుతందుకు పోతారు అన్నట్టు. ఆ నీటి గుంటల పడి పాపం చనిపోయినట. ఈయన మన తెలంగాణ ఆయన కావడం కాస్త బాధాకరమైనటువంటి అంశం అన్నట్టు. సో పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుందామని చెప్పి ఆ పక్కనే ఉన్న మోరంగుంత వద్దకు పోయి కాలు జారి అందులో పడిపోయింది అన్నట్టు. ఇక మిగతా కూలీలు అతని కోసం గాలించగా మోరంగుంత వద్ద చెప్పులు బట్టలు బయట కనిపించినాయి. కడుక్కుందామని పోయిండు, అందులో చెప్పులు బట్టలు బయట ఇచ్చేసి పోయిండు, అందులో పడిపోయిండు. చాలాసేపు అయినా కానీ ఎవరు చూడలేకపోయారు. మరి ఇక ఈత రానట్టుంది, మరి ఈత వచ్చినా కూడా ఆ గుంత కాస్త పెద్దదిగా ఉన్నట్టుంది, అందులోంచి బయట పడలేకపోయిండు అన్నట్టు. సో అది కూడా ఒక దురదృష్టకరమైనటువంటి వార్త. దాంతోపాటుగా సైక్లింగ్ చెకింగ్ అని చెప్పి వార్త. సో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సైకిల్ సవారీ చేసిరట. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇద్దరు దంపతులు భార్యాభర్తలు ఇద్దరు కూడా సైకిల్పై మెదక్ నుంచి రామాయంపేటకు వచ్చిరు. సో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని
ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిండు ఆ సైకిల్ మీద వచ్చి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల ప్రబల నేపథ్యంలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రిలోని మెడిసిన్ నిల్వలను కూడా పరిశీలించాలి, ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలని కూడా ఆయన సూచించిండు. దాంతోపాటుగా పట్టుబట్టలు యాటపోతులు ఇస్తా అని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సో ఈయన ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. బీర్ల ఐలయ్య గారు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట యాటలు కోసి ప్రారంభించండి ఈయన. యాటలు మన తెలంగాణ కల్చర్ మనకు తెలియంది కాదు కదా, యాటపోతు తెగితేనే తావతి షురువు అవుతుంది అన్నట్టు. సో పేరుకే ఇండ్లు ఇచ్చినట్టు కాదని ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు అందరూ కూడా గృహప్రవేశం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ. అంటే మనం ఏదో పేరుకి ఇండ్లు ఇచ్చినాం, సరే మేము పైసలు ఇస్తున్నాం మీరు కట్టుకోరి, ఇన్ని గజాలలో కట్టుకోరి అని మనం చెప్పి వదిలేయడం కాదు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు నీకు వచ్చింది అని అంటే నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలి, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టి ఆ శుభ సందర్భంలో శుభ పరిణామంలో లోకల్ నాయకుడిని పిలవాలి, నువ్వు యాటపోతును కోసి దావత్ ఇవ్వాలి. నీ దగ్గర యాటపోతుకు పైసలు లేవా, ఆ యాటపోతు పైసలు కూడా నేనే ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు. సో పట్టు బట్టలు యాటపోతులు నేనే ఇస్తా. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చిండు. దసరాలో అంటే దసరా లోపు ఖచ్చితంగా దసరా పండుగ వస్తుంది కదా, దసరా పండుగ లోపు ఖచ్చితంగా గృహప్రవేశం అనేది నీ జరగాలి అని లోకల్గా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక టేకు దుంగలు పట్టివేసారట, 2 బొలెరో వాహనాలు స్వాధీనం. టేకు మనకు తెలియంది కాదు, చాలా కాస్ట్లీ, బయట డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ టేకు దొంగలు పట్టుబడ్డరు. టేకు కలపను 2 బొలెరో వాహనాలలో అక్రమంగా తరలిస్తుండగా నూగూరు వెంకటాపురం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ అటవీ శాఖ అధికారులు నూగూరు వెంకటాపురం మండల రామచంద్రాపురం గ్రామం వద్ద కాపు కాసి మాటేసిరు అన్నట్టు. అటుగా వచ్చిన 2 బొలెరో వాహనాలను వెంటనే ఆపి తనిఖీ చేస్తే 16 టేకు కలప దొంగలు తరలిస్తున్నట్టు వాళ్ళు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు వాహనాలను స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు కూడా వాళ్ళే తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక జాలర్ల సాహసం అని చెప్పి ఇంకో వార్త. వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి సేఫ్గా ఉన్నాడట. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని మత్స్యకారులు కాపాడిరు. సో జాలర్ల సాహసమే అని చెప్పాలి, మరి నిజమే కదా. వరదలో ఒక వ్యక్తి కొట్టుకుపోతుండు, అదే సమయానికి ఇక చేపల వేటకు పోయినటువంటి వీళ్ళు ఆ చిన్న తెప్ప ఉంటుంది. నిజంగా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ స్కిల్స్కి అయితే దండం పెట్టాలి మిత్రులారా. ఎందుకంటే ఆ చిన్న తెప్ప వేసుకొని పోయి ఎంత వరద రాని, ఎంత వాగు రాని, ఎంత వంపులు ఏవైనా రాని కానీ వాళ్ళు మాత్రం అనుకున్న లక్ష్యానికి చేయించే విధంగా చేపలు పట్టుకొని వస్తారు. సో అట్లా వేటకు వెళ్ళిన వారికి ఒక వ్యక్తి కొట్టుకుపోతూ కనిపించిండట. సో జాలర్ల చేతికి చిక్కిండు కాబట్టి ఆయన సేఫ్గానే బయటపడ్డాడు, ఇంకా ఏం ప్రమాదం అయితే జరగలేదు. అయితే కృష్ణానది పుష్కర ఘాటు పుణ్యస్థానానికి దిగినటువంటి వ్యక్తి ఆ రకంగా కొట్టుకుపోతుంటే ఆ దగ్గరగా ఉన్నటువంటి అంటే డ్యామ్ గేట్లు ఎత్తిరు కదా, 7 గేట్లు ఎత్తిరు. మరి నీళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి వెంటనే మత్స్యకారులు అదే టైంకి చేపల వేటకు వెళ్ళారు కాబట్టి కాపాడిరట. సో ఇవి మిత్రులారా ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి స్పెషల్ ఎడిషన్స్. ఇటు దిశ డైనమిక్ కావచ్చు, అటు V6 డిజిటల్ కావచ్చు. మళ్ళీ రేపు సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. దయచేసి ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, ప్రేక్షక మహాశయులారా, మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.